దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 12వ తేదీ చూసారా, 12వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. ఇంకొక దినము మన జీవితంలో దేవుడు అనుగ్రహించినాడు. అయితే నాకు మటుకు ఈ జూలై 12 మరి మా కుమార్తె నీని గడి బర్త్డే, జాయిస్ నీతి స్తుతి ఎవాంజలిన్ కీర్తి ప్రార్థన. అయితే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లింక్ ఉంటుంది, అది గుర్తింపు. ఆ రోజున బిడ్డ పుట్టిన తర్వాత చాలా పరిస్థితులు తలకిందులైనాయి. అంతకుముందు 2009 జనవరి 13 పుట్టిన తర్వాత కీర్తి చాలా పరిస్థితులు తలకిందులైనాయి. 2003 జూన్ 1 స్తుతి పుట్టిన తర్వాత పరిస్థితులు తలకిందులైన గుర్తింపు. మన జీవితంలో గుర్తింపు అనేది ఒక్కొక్కసారి మనం ఎవరో చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఒక ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక అంటే ఏమని చెప్పొచ్చు అంటే డిగ్రీ, ఒక చట్టం ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన ఇండియన్ సిటిజన్షిప్కి అది ఎంత మాత్రమూ గుర్తింపు కాదు. మళ్ళా చెప్పారు, ఆధార్ కార్డు గుర్తింపు కార్డు కాదు, పాన్ కార్డు కాదు, బర్త్ సర్టిఫికేట్ కావాలి. అంటే మనం ఎక్కడ పుట్టామో అక్కడి నుంచి బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు వీసా తీయాలన్నా కూడా కువైట్కి బర్త్ సర్టిఫికేట్ అవసరం అడుగుతున్నారు. అంటే నువ్వు ఎక్కడ పుట్టావు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురు చెప్పాను కదా, స్తుతి, కీర్తి, నీతి, ఈ ముగ్గురు కూడా కువైట్లోనే పుట్టారు. కానీ బర్త్ సర్టిఫికేట్ ఇండియన్ ఎంబసీ ఇచ్చింది కనుక ఇట్ ఈస్ వ్యాలిడ్, అంటే అది ఖచ్చితంగా గుర్తింపు. అంటే ఇండియన్ ఎంబసీ గుర్తింపు పత్రం ఇచ్చింది కనుక మనకి కూడా చాలా విషయాల్లో ఈ గుర్తింపు పత్రము అనేది కొన్నిసార్లు చనిపోయినోడు బతుకున్నాడని చూపించడం, ఓటర్ లిస్ట్లో వేరే వాళ్ళకి మనం ఓటేయడము, ఇలాగా ఈ సమాజంలో ఈ లోకంలో బ్రతకాలి అంటే గుర్తింపు చాలా అవసరమైనది. ఈ గుర్తింపు ఇప్పుడు అనుకున్నాం కదా, 3 దశలు. మొదటిది నీవెవరో ఎదుటివారికి చెప్పుకోవాలి. రెండవది ఎదుటివారు నీవెవరో గుర్తించాలి. ఇవి రెండు ఓకే. కానీ దేవుడు నిన్ను ఎందుకు గుర్తిస్తున్నాడు, దేవుడు నిన్ను ఏ విధముగా గుర్తిస్తున్నాడు, ఏ విధముగా దేవుడు నిన్ను గమనించగలుగుతున్నాడు అంటే దేవుని దృష్టిలో నీవెవరు అనే ఆ గుర్తింపు సంపాదించుకోవాలంటే దానికి ఒకటే ఒక కారణం, విశ్వాసము. ఆ విశ్వాసము పరీక్షింపబడాలా. అప్పుడే దేవుని దృష్టిలో నీవెవరు అనేది దేవుడు నీకు సాక్ష్యం పలకడానికి ఆయన నీకు తోడుగా ఉంటాడు. కనుక మొట్టమొదటిది నిన్ను గూర్చి నువ్వు చెప్పుకునే సాక్ష్యము, ఇతరులు నీ కోసము చెప్పే సాక్ష్యము. ఇక మూడవది దేవుడు నీ నిమిత్తము పలికే సాక్ష్యము. కనుక చాలా విషయాల్లో మన గుర్తింపు, ఉదాహరణకి ఈ గుర్తింపు మనుషుల్లో బాగా వెల్ నోన్ ఫిగర్స్, వాళ్ళని సెలబ్రిటీస్ అంటారు. ఇంకా మనుషుల్లో గుర్తింపు కోసము అనగా పేరు ప్రఖ్యాతుల కోసము 3 విషయాల కోసము మనుషులు తొందరపడుతూ ఉంటారు. మొట్టమొదటిది ఆ యొక్క మనుషుల చేత గుర్తింపు, రెండవది డబ్బు, మూడవది సో సింపుల్. ఎప్పుడైతే ఇవి రెండు ఉన్నాయో అధికారము. కనుక అధికారము అనేది అధికారి, ఆ యొక్క వ్యక్తికి ఆ విలువ దేనిని బట్టి వస్తుంది అంటే అతనికి ఉన్న అధికారాలను బట్టి. అదేవిధంగా రెండవది అతనికి ఉన్న ధనధాన్యాలు, ధనవంతులు. అదేవిధంగా మూడవది అతనికి గుర్తింపు ఎందు ద్వారా వస్తుంది అంటే మనుషులలో ఫేమస్, పాపులర్ ఫిగర్, అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. కనుక ఈ 3 విషయాల్లో కూడా అందరికీ తెలియాలి అని ఆరాటపడుతూ ఉంటాం. అయితే 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 ఈరోజు ఏ వాక్యం నేర్చుకోబోతున్నాము అంటే ఆ వాక్యమే నేర్చుకోబోతున్నాము. అయితే చాలాసార్లు మనలో ఎదుటి వ్యక్తిని గుర్తించడానికి చాలా విషయాలు అడ్డుపడుతూ ఉంటాయి. అంటే ఒక జ్ఞానవంతుడిని, జ్ఞాని, వాడిని గుర్తించాలి అంటే వాడు నీకంటే జ్ఞానం కలవాడు అని ఒప్పుకోవడానికి మనం అంగీకరించు. ముఖ్యంగా అది అన్నదమ్ముల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, సంబంధాల మధ్య కావచ్చు. కానీ నీవు గొప్పవాడివి అని గుర్తించేది ఒక్కళ్ళు, అది తల్లిదండ్రులు. మా బిడ్డ గొప్పవాడు కావాలని ఆశపడతారు, గొప్పవాడిగా బ్రతకాలని ఆశపడతారు, ఆ విధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళు అన్న ఫీలింగ్లో వాళ్ళు మాట్లాడే విధానమును బట్టి,
మనల్ని చూసే చూపును బట్టి అర్థమవుతూ ఉంటుంది. చాలా విషయాల్లో మన జీవితంలో మనము ఓడిపోవడానికి కారణము, మోసపోవడానికి కారణము, మనము ఎదగలేకపోవడానికి కారణము, ఇంకా చెప్పాలంటే దేవుని చిత్తాన్ని అంగీకరించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఎదుటి వ్యక్తిని మనం గుర్తించలేకపోతున్నాము. కారణం ఏంటంటే, కేవలము పైరూపాన్ని మాత్రమే చూస్తూ ఉంటాం. కనుక చాలాసార్లు తెలుసు పరిశుద్ధ గ్రంథమని, పైరూపాన్ని బట్టి లక్ష్య పెట్టకూడదని. ఒక వ్యక్తి ఎవరో తెలియాలి అంటే ఆ వ్యక్తితో నెంబర్ 1 పరిచయం ఉండాలి. పరిచయాలు ఏమండి ఏమండి అయిపోతాయి. కానీ రెండవది సహవాసము. అంటే కొన్నాళ్ళు అతను ఎవరో అతని మాటలను బట్టి మాట్లాడి ఆ డైలీ రొటీన్ అతని వ్యక్తిత్వము మనకి బయటకు వస్తుంది. అతను దేనికి ఎలా స్పందిస్తున్నాడు, ఏ కార్యాలు ఏ విధంగా చేస్తున్నాడు, అది సహవాసం. కానీ మూడవది అనుబంధం. ఈ అనుబంధము అంటే ఏంటంటే ఈ 2 స్టేజ్లు దాటిన తర్వాత, అంటే మొదటిది పరిచయము, రెండవది సన్నిహితము, అది స్నేహితులుగా, మూడవది అనుబంధము, అవి బంధాలుగా. అంటే ఇతను నేను చూసి ఉన్నాను, ఇతనితో నేను గడిపి ఉన్నాను, ఇతని వలన నాకు హాని లేదు, పైపెచ్చు ఇతని వలన నాకు మేలు కలుగుతుంది, ఇరువురికి కూడా సమాధానం కలుగుతుంది అనే స్టేజ్కి నిజంగా ఈ రోజుల్లో మనము వెళ్ళగలుగుతున్నామా? కనుక మనం అందరూ కూడా తెలుసు మనకి పైపైనే. అంటే ఒక సెలబ్రిటీస్ మనం గుర్తించగలం వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు వెల్ నోన్. కానీ వాళ్ళు మనల్ని గుర్తుపట్టరు, నువ్వెవరో నాకు తెలియదు. కనుక చాలా విషయాల్లో ఈ గుర్తింపు అనేది ఎంతగా అంటే, ఒకరోజు తోమా అన్నాడు, మీకు ఎవ్వరికీ తెలియదు కనుక మీరు గుర్తుపట్టలేకపోయారు, నేనైతే ఆయన చేతి వేళ్లలో ఆ గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తే తప్ప గుర్తించను ఆయన యేసయ్య అని. కనుక ఈ గుర్తింపుకి ఖచ్చితంగా పరీక్ష. ఈ పరీక్ష ఎవరు పెడుతున్నారు? నువ్వు నేను పెట్టట్లేదు. మన లోపల ఉన్న ఏదో అది పెడుతుంది. దానికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనలో ఉన్న, అంటే పైన గుర్తింపు, లోపల గుర్తింపు, ఇక జీవితకాల గుర్తింపు. అంటే ఒక్కసారి ముద్ర పడితే ఇతను ఫలానా, కనుక ఆ గుర్తింపు అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే నేను మీకు సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను, కారణము వాక్యము దేవుడిని దీవిస్తున్నాడు అన్నది కాదు. మనము ఎవరిని గుర్తిస్తున్నాము, ఎవరిని మనము చులకనగా చూస్తున్నాము, ఎవరికి ఏ స్థానం ఇస్తున్నాము అనేది ఆ గుర్తింపును బట్టే. ఒకవేళ నీ గుర్తింపు పత్రం చూపించినప్పుడు నీవు ఎప్పుడైతే ఒక సొసైటీలో వెల్ నోన్ ఫిగర్ అయ్యావనుకో, వెంటనే వాళ్ళు నీకు చూసే చూపు మారుతుంది, ఇచ్చే ఆ యొక్క అంటే మర్యాద క్రమము మారుతుంది నీ గుర్తింపును బట్టి. కనుక ఈ లోకంలో చాలాసార్లు ఈ గుర్తింపును బట్టే విలువలు మారుతూ ఉంటాయి. కనుక ఈరోజు అటువంటి వాక్యము, నీవు యాకోబు కంటే గొప్పవాడవా, నీవు యాకోబు కంటే గొప్పవాడవా. యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. సమరయ స్త్రీ అడుగుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని? తాను తన కుమారులు పశువులు ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆ సమరయ స్త్రీ యేసయ్యను అడిగెను. తాను తన కుమారులు పశువులు ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. ఇక్కడ సమరయ స్త్రీ అంటే సమరయులు వారు రాసిన గ్రంథంలో ఏంటంటే, యోసేపు యొక్క కుమారుడు ఎఫ్రాయిము సంతానం నుంచి వచ్చిన వారు అని చెప్పి, కనుక వారి యొక్క పితరుడు పాట్రియాక్ అంటారు. మాట్రియాక్ అంటే మూల స్త్రీ. సో ఇక్కడ మూల పితరుడైన యాకోబు పేరు పెడుతుంది. అవి ఆది కాండంలో, యెహోషువ గ్రంథం అన్ని చోట్ల ఉన్నాయి. అది మన సందర్భం కాదు. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆమె యేసయ్యను అడుగుతుంది, మా యాకోబు కంటే గొప్పవాడివా? అదే ప్రశ్న యోహాను సువార్త 8వ అధ్యాయంలో అడుగుతారు, నీవు అబ్రహాం కంటే గొప్పవాడువా? అయితే యేసయ్య చెప్తున్నాడు, అబ్రహాము పుట్టుక మునిపే నేను ఉన్నాను. ఇదే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. మత్తయి సువార్త మనం చూసినప్పుడు 12వ అధ్యాయము 6వ వచనంలో, ఆలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 8వ వచనంలో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఒకే ఒక్క మాటలో, సబ్బాతు దినమునకు ప్రభువు, అంటే విశ్రాంతి దినమునకు ప్రభువు అని తనను తాను చెప్పుకుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:3లో స్పష్టంగా ఉంది. అంటే మోషే కంటే గొప్పవాడు, కట్టబడిన ఇంటి కంటే ఎవరు ఆ ఇల్లై ఉన్నారో ఆయన గొప్పవాడు.
ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 40 నుంచి మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారిని వారు ఒక సూచన చూపించమన్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఏ విధంగా చేప కడుపులో ఉన్నాడో మనుష్య కుమారుడు ఆ విధంగా ఉండబోతున్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అదే విధంగా ఆయన చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. శాపదేశపు రాణి వచ్చి ఆ రోజున ఎలాగ జ్ఞానమును పరీక్షించిందో ఈనాటి మీ మీద తీర్పు తీర్చుటకు ఆమె సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే చాలా విషయాల్లో మనకి తెలిసిందే గొప్ప అనుకుంటూ ఉంటాము. కనుక ప్రతి ఒక్కరిలో కూడా ఇది గొప్పది అనే ఒక ఫీలింగ్ మనలో ఉంటుంది. ఒక రికగ్నిషన్, ఒక గుర్తింపు మనం కలిగి ఉంటాము. కనుక అన్నింటినీ కాదు, కొన్నింటిని మనము గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం. దానిని ద ఇన్సైడ్ రియాలిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంటే నీ అంతరంగంలో ఉన్న అసలైన నీవు. కనుక నీవు మేజర్ మైనర్, కొన్నింటిని గొప్ప చేస్తావు, కొన్నింటిని నీచంగా చూస్తావు. కానీ ఘనమైనది, నీచమైనది, మంచి చెడు, ఆశీర్వాదము, శాపము, కీడు మేలు నీవు గుర్తించిన ఎడలా. కనుక ఈ గుర్తింపు అనేది బయటికి కనబడేది కాదు, నీ అంతరంగంలో నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు. అందుకనే ఏలీతో అంటాడు దైవజనుడు వచ్చి, నీ కుమారులను నాకంటే ఎక్కువ చేసి ఉన్నావు కనుక చాలాసార్లు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మనం చెప్తా ఉంటాము. కానీ ఆ అంతరంగంలో నీవు ఎవరిని ఎక్కువ చేస్తున్నావో అది నీ అసలైన గుర్తింపు. అంటే నీవెవరివై ఉన్నావో, నీవు ఏమి చేయడానికి ఇష్టపడుతున్నావో, ఎవరిని నీవు హయ్యర్ అథారిటీ అంటే నీవు ప్రయారిటీ అని కూడా అనొచ్చు, నీవు మొదటి స్థానం ఇస్తున్నావో వాళ్ళు నీ హృదయంలో ఉన్నారు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి. ఇక్కడ న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఏమని చెప్తుందంటే, మనకు తెలుసు జాన్ చాప్టర్ 4:12, ఆర్ యూ గ్రేటర్ దెన్ అవర్ ఫాదర్ జాకబ్, నీవు మా తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడువా? హూ గేవ్ us the well and drank from it himself, as did also his sons and his livestock. అంటే అతను మాత్రమే కాక తన తర్వాత పశువులు, అంటే ఒక వ్యక్తి గొప్పతనము దేన్ని బట్టి కనబడుతుంది? అతను తవ్వించిన బావి తనకి మాత్రమే కాకుండా తన తదనంతరము తన తర్వాత వారికి ఇవ్వబడుతున్న కారణాలను బట్టి. కనుక వెంటనే ఇక్కడ మనము ఒక మాట ఆలోచిస్తే, సమరీ స్త్రీ కొన్ని ప్రశ్నలు అడిగింది. వెళ్దాం. సమరీ స్త్రీకి వెళ్ళేటప్పటికి మనము ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక డౌట్ వచ్చింది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూసినప్పుడు, యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరు అని జనులు చెప్పుకొనిచున్నారు. చూసారా, చాలాసార్లు మనుషులు మనల్ని ఏ విధముగా గుర్తిస్తున్నారు? కొందరు బాప్తిస్మమిచ్చి యోహానని, కొందరు ఎలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారు. చూసావా, అంటే ప్రజలు వారికి నచ్చినట్లుగా మన కొరకు చెప్పుకుంటూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజల కోసం జవాబు వచ్చింది, మీరు నా కోసం ఏమి అనుకుంటున్నారు? అప్పుడు వెంటనే సీమోన్ అంటాడు కదా, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఇక్కడ మంచి మాట చెప్తారు, పరలోకపు తండ్రి నీకు బయలుపరిచాడు, కానీ ఆ గుర్తింపుకి తగిన విలువ పేతురు ఇవ్వలేకపోయాడు. కనుక అంటే ఆత్మను గుర్తిస్తుంది. మా జీవితంలో కొన్ని పరిస్థితులు రాకూడదు అనుకున్నా, ఏమీ లేదు, రెండు జస్ట్ మధ్యలో గోడ ఉంది, 2 గుమ్మాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 గుమ్మాల్లో ఎక్కడ దేవుడు ఉన్నాడు ప్రజలు గుర్తించగలరా? ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడికి ప్రజలు వెళ్తారు, వారిని ఎవరు గుర్తిస్తారో అక్కడికి ప్రజలు వెళ్తారు. అంటే వాళ్ళు గుర్తింపు పొందడానికి, అక్కడ గుంపులో కలిసి ఉండడానికి ప్రజలు వెళ్తూ ఉంటారు. కనుక ఈ గుర్తింపులో ఏమొస్తుంది అంటే, మమ్మల్ని గుర్తించాలి, ప్రజల గుర్తింపు కోసం ఆరాటపడే వాళ్ళు వెళ్తారు. అయితే దేవుని గుర్తింపు కోసం ఎదురు చూసే వాళ్ళు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని గ్రహించగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది కదా. అంటే ఎక్కడ ఎక్కువ ఉంటారో, ప్రజలు ఎక్కువగా కనబడతారో అక్కడ ఏదో జరుగుతుంది అన్న కాన్సెప్ట్ లో ప్రజలు ఉంటారు. కనుక నిజముగా ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఎక్కడ ఉండాలి, నా గుర్తింపు ఎక్కడ ఉంటే దేవుడు నన్ను గుర్తిస్తాడు అన్న భావము మనకి ఎందుకు వస్తుంది చెప్పండి? రాదు. కారణం ఏంటంటే, వెళ్ళామా, కాస్త ప్రశాంతంగా ఉన్నామా, వచ్చేసామా. అంటే ప్రజల్లో గుర్తింపు కోరుకుంటున్న మనము
ప్రజల్లో గొప్పతనము కోరుకుంటున్న మనము, మన అంతరంగంలో గొప్ప వాళ్ళమి అన్న ఫిక్స్ అయిపోయిన మనము ఎదుటి వారిలో ఉన్న గొప్పతనాన్ని, ఎదుటి వారిలో ఏమి ఉంది అని గ్రహించే ఓపిక తీరిక మనకు లేదు. మన బాధలను బట్టి, మన బంధాలను బట్టి, మన బాధ్యతలను బట్టి రోజులు వెళ్ళిపోతున్నాయి. అటువంటిప్పుడు యోహాను సువార్త 1:19 మనం చూసినప్పుడు, యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీలను బాప్తిస్మం ఇచ్చు యోహాను యొద్దకు పంపించారు. నీవు ఎవడవు? అప్పుడు యోహాను గారు చెప్పింది ఏంటంటే, అంటే నేను ఎవరిని అనే కంటే యెషయా చెప్పినట్లు నేను మార్గము సిద్ధపరచుటకు, అంటే వారు ఏమన్నారు? క్రీస్తువు ఏలియావా? కాదు, నాకంటే నా వెనక వచ్చుచున్నవాడు గొప్పవాడు, ఆయన లోక పాపం. అంటే యోహాను తన గూర్చి సాక్ష్యం చెప్పలేదు, కానీ యోహాను గారిని పంపిన విషయంలో సాక్ష్యం పలికి తానెవరో చెప్పి ఉన్నట్లు మనం చూస్తున్నాం. కనుక మనం ఈ పాయింట్స్ నేర్చుకునే ముందు ఎలా నేర్చుకోవచ్చు అనే ఒక్క ప్రశ్నకి వెళ్తే, ఇప్పుడు పైనుండవాడు భూమ సంబంధమైన వాడు. అంటే ఇక్కడ యోహాను సువార్త 3:30 బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చాలా విషయాల్లో దేవుణ్ణి హెచ్చించాలా, మనము ఆయన గెలవాలా, మనం ఓడిపోవాలా. మనం ఏమైపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మన ద్వారా గెలుస్తూ ఉండాలి. కనుక పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి. కనుక భూ సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు, అంటే ఇవన్నీ దేనిని బట్టి తెలుస్తాయి? పరిచయాన్ని బట్టి కాదు, సన్నిహితత్వాన్ని బట్టి కాదు, అనుబంధాన్ని బట్టి. ఈ అనుబంధము అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. మనం ఎలా నేర్చుకోవచ్చు? వెళ్లే ముందు ఒక్కసారి యోహాను సువార్త 1 ఎలా ప్రారంభించబడింది? యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క యూదయ దేశమును విడిచి గలిలయ దేశమునకు వెళ్ళవలసి ఉన్నది. అయితే ఈ యూదయ గలిలయ మధ్యలో ఉన్నదే సమరయ దేశం. అయితే ఈ యూదులు సమరయలు అంటే ఇష్టం ఉండదు కనుక మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు, సమరయ దేశం గుండా వెళ్ళరు. కానీ ఇక్కడ కథ ఎక్కడ ప్రారంభిస్తున్నారంటే యోహాను సువార్త 4:4 ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి ఉండను. చాలా సార్లు మన జీవితంలో ఆ మార్గము గుండా వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కారణము ఆ మార్గంలో చేయవలసిన పనులు కావచ్చు, లేకపోతే ఇది తొందరగా వెళ్ళే షార్ట్ కట్ కావచ్చు. కానీ అక్కడ మనం చూసినప్పుడు ఆయన సమరయలో 2 రోజులు ఆగిపోయినట్లు చూస్తున్నాము. కనుక తొందరగా వెళ్ళడానికి కాదు, ఆయన కేవలం ఈ సమరయ స్త్రీకే, అంటే దేవుడు నీ యొద్దకు వస్తున్నాడు, ఆయన చుట్టూ తిరిగి పోవచ్చు, కానీ ఆయన నేరుగా నీ యొద్దకు వస్తున్నాడు. పైపెచ్చు నీవు ఎక్కడ కలుస్తావో, ఎక్కడికి నువ్వు ఏ సమయానికి, ఏ సెకండ్కి, ఏ క్షణమున వస్తావో యేసు క్రీస్తు ప్రభుల వారు అక్కడ సిద్ధంగా ఉన్నారు. అంటే యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గర సమరయలోని సుకారును ఒక ఊరు. చూసారా, సమరయ దేశమంతా కాదు, సుకారు. ఏలియా కూడా సారిపతులోని విధవరాలి యొద్దకు పంపబడ్డాడు. ఎలీషా ఆ యొక్క సురేఫెనికియా ఆమె గొప్ప స్త్రీ దగ్గరికి పంపబడ్డాడు. అంటే అదే విధంగా యేసు క్రీస్తు ప్రభుల వారు మరియా మార్తల యొద్దకు వెళ్ళి బస చేసినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ యాకోబు బావి ఉండెను. ఎప్పుడైతే ఇంచుమించు 12 గంటలు మిట్ట మధ్యాహ్నం, ఆ సమయానికి సమరయ స్త్రీ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ సమరయ స్త్రీ కోసం వద్దు. కనుక ఇప్పుడు పరిచయం ప్రారంభమైంది. ఏమంటున్నాడు? దాహంకి ఇస్తావా అని పరిచయం ప్రారంభించాడు. అప్పుడు ఆమె ఏం చెప్పి ఉండాలి? దాహంకి ఇవ్వాలి, లేకపోతే ఇవ్వను అని చెప్పాలి. కానీ పరిచయాలు ఎప్పుడూ కూడా ప్రశ్నలతో ప్రారంభించబడతాయి. ఈమెకి తనలో ఉన్న గుర్తింపు బయటికి తీస్తూ, ఈయన వేషధారణను బట్టి, మాట తీరును బట్టి, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహంను కడుగుతున్నావే. కారణం ఏంటంటే యూదులు సమరయులు వారిద్దరికీ పొత్తు కుదరదు. కనుక చాలా విషయాల్లో మనము ఇండియా వాళ్ళు పాకిస్తాన్ అంటే కాదండి, అవి దేశానికి సంబంధించినవి. చాలా సార్లు ఇంట్లో ఏదైనా గొడవ అయితే పెద్దలు వెంటనే చెప్తారు, చిన్న దగ్గరికి వెళ్ళకు. ఇది తప్పండి, వాళ్ళు చిన్నపిల్లలు. కనీసం వారి తరం వారైనా ఉండనియండి స్నేహంగా. ఇప్పుడు మా అమ్మ నాన్నల తరం వెళ్ళిపోయింది, బిడ్డల తరం వచ్చేసింది. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పడం ప్రారంభించారు. ఆమె ప్రశ్నించింది, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావయ్యా? అయితే యేసు ప్రభు వారు మాటల్లో పెట్టారు. చూసారా, పరిచయాలు ప్రారంభించబడి ఏమని మాట్లాడుతున్నారు? నీవు దేవుని వరమును దాహమునకిమ్మని, అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అడుగుచున్న వాడెవడో నీవు ఎరిగి ఉంటే
నీవే అడుగుతావు, ఆయన నీకు జీవజలం. నేను నిన్ను అడుగుతున్నాను ఇవ్వమని. అంటే ఇప్పుడు దాహానికి ఇవ్వమనట్లేదు. అర్థమైందా? అంటే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి ఆశిస్తున్నారు? ఇవ్వమని. ఆమె దేనికోసం మాట్లాడుతుంది? నీళ్ల కోసం, భూ సంబంధమైన వాటి కోసం. కానీ క్రీస్తు యేసు ప్రభుల వారు పరలోక సంబంధమైన దేవుని వరము ఇవ్వడానికి. కనుక ఇక్కడ తను తెలిసిన భూ సంబంధమైన విషయాలేంటి? ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు, నీకు జీవజలము. ఆమె సెన్సెస్ లో ఏముంది? ఆ నీళ్లు, అవే జీవాన్ని ఇచ్చే నీళ్లు అని చెప్పి, నీవు యాకోబు కంటే గొప్పవాడవా? చూసారా? రెండో మెట్టు వెళ్ళింది, నీ దగ్గర ఏమీ లేవు కదయ్యా, నీవు ఎలాగ నాకు ఇస్తావు, నువ్వు తీసిస్తావా నాకు అని. ఈ లోక సంబంధమే. ఇప్పుడు పరలోక సంబంధమైన విషయాలు ఏమంటున్నాడు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు, నేనిచ్చే నీళ్లు జీవముగా, నీటి బొగ్గగా. అంటే యేసు క్రీస్తు ప్రభువారు నీళ్ళే అంటున్నారు, ఈమె నీళ్ళు అంటారు. ఈమె నీళ్లు జీవజలం అంటుంది, ఆయన జీవజలం. జీవ జలముల ఊటనైన నేను అని యేసయ్య చెప్తున్నాడు. ఈమె కేవలము తన దాహము తీర్చుకున్నటకు చూస్తుంది. కనుక నేను దప్పి కొనకుండానట్లు చేదుకున్నటకు ఆ నీళ్లు నాకు దయచు. అంటే తన ఫిజికల్ నీడ్, ఇక్కడ స్పిరిచువల్ నీడ్. మనం ఎందుకు దెబ్బతింటున్నాము అంటే, ఇంత విపులంగా వాక్యము అర్థము కావడానికి దయచేసి షేర్ చేయండి, ఇలా లైక్ కొట్టండి, అప్పుడు ఈ ప్లాట్ఫామ్ అవుతుంది. సబ్స్క్రైబ్ కొట్టండి. నీవు వెళ్ళి పెనిమిటిని తీసుకుంటా. చూసా ఎలాగా యేసయ్య ఒక్కొక్క మెట్టు. ఇప్పుడు పర్సనల్ కి వెళ్ళాడు. ఎప్పుడైతే రిలేషన్షిప్స్ కి వెళ్ళాడో ఆమె వెంటనే అబద్ధం చెప్పింది, నాకు పెనిమిటి లేడు. అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు? నీవు చెప్పిన మాట యథార్థము. ఎలాగా? నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు, అతను కూడా నీ పెనిమిటి కాడు, సత్యం. అంటే ద ట్రూత్. కానీ ఆమె అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పింది అని తనకు తెలుసు. కానీ టైటిల్ ఏంటి? నాకు పెనిమిటి లేడు. కానీ 6, అప్పటికి 5 భర్తలు ఉన్నారు, ఇప్పటికి 6వ వాడితో ఉంటుంది, కానీ అతను తన పెనిమిటి కాదు. ఎప్పుడైతే ఆ ఇన్సైట్ చెప్పేశాడో, నీవు ప్రవక్తవి, మొట్టమొదటివి నీవు యూదుడవా అని అడిగింది. నీవు జీవజలములు ఇచ్చే యాకోబు కంటే గొప్పవాడివా అని ప్రశ్నించింది. డైరెక్ట్ తన యొక్క కన్విన్షన్, అంటే తన ఒప్పుకోలు, నీవు ప్రవక్తవి అని గుర్తించి. ఈ విధంగా నిజంగా మనం ఎవరో గుర్తించగలుగుతున్నారా? ప్రజలకి ఎంత ఓపిక లేదు. ఏ రోజైనా ఎవరి చేత ప్రార్థన చేయించుకుంటే ఈ కార్యాలు జరుగుతున్నాయో గుర్తించగలుగుతున్నావా? ఎవరు నీ జీవితంలోకి వచ్చాక నీ జీవితం మారిందో గుర్తించగలుగుతున్నావా? ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో, ఎవరు నిన్ను మోసం చేస్తున్నారో గుర్తించగలుగుతున్నావా? కనుక అప్పుడు ఆమె ఇంకా చెప్పడం ప్రారంభించింది, ఆరాధించే స్థలం కోసం చెప్తుంది. కానీ మీరు యెరూషలేములో ఆరాధించాలని చెప్పారు. అంటే ఇప్పుడు నీళ్ళ నుంచి షిఫ్ట్ అయింది ఆరాధనకి. కనుక అప్పుడు మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దానిని. కనుక 2 రకాల గుంపు, తెలియనిది, తెలుసుకున్నది. కనుక ఏది రుచి చూచి సురేష్ దేవుడు గొప్పవాడు అని నేను నడిచి వచ్చి ముద్రించి ఇంత లోతైన వాక్యాలు మీకు చెప్తూ గుర్తింపు నీవు గ్రహించగలగడమే. యెహోవా ఉత్తముడని నీవు గ్రహించాలి. ఆయన యందు నీతి న్యాయములు కలవని, ఆయన అన్యాయము చేయడని నువ్వు గ్రహించాలి. కనుక యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. కారణము దేవుడు ఆత్మ అన్నాడు కనుక. అప్పుడు 3వ మెట్టుకు వెళ్ళిపోయింది. క్రీస్తు అనబడిన మెస్సియా. చూసారా? క్రీస్తు వచ్చినప్పుడు మాకు సమస్తము తెలుసు, ఆయనను నేనే ఇక్కడతో ఆప్తము. మెస్సియాగా గుర్తించింది, ఊరిని తీసుకొచ్చింది. ఈయన క్రీస్తు కాడా? ఈ రోజున మనం ఏమై ఉన్నాము అని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్షేమ నా జీవితంలో చాలా సంఘటనలు జరిగినాయి. I tried to prove myself, but God said, never ever prove yourself. నీవెవరో నీవు రుజువు చేయడానికి ప్రయత్నం చేయమాక. I will prove who you are. నీవెవరో అది నేను నిరూపిస్తాను. రూపించబడుచున్న ఏ ఆయుధము వర్తిల్లదు. నిన్ను రూపించిన నేను, పేరు పెట్టి పిలిచిన నేను, నా సేవకై నిన్ను ప్రత్యేకపరుచుకున్న నేనే నీ దేవుడనని, ఆ కాలము వచ్చినప్పుడు నేను నిన్ను గుర్తించి ఉన్నాను అని ప్రజల ముందు నీకు సాక్ష్యము పలకబోతున్నాను. కనుక చాలాసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతగా వికసిస్తారంటే,
ఎంతగా అభివృద్ధి చెందుతారంటే, ఎంత లేదు అన్నంతగా 3 పువ్వులు 6 కాయలుగా గడ్డి అంతా నాదే అంటది. కానీ మనుషులు కూడా చూడు చూడు, నువ్వు చూడాల్సిన బయట అంతరంగంలో విరిగిపోయావా, నలిగిపోయావా, కృంగిపోయావా. ఆ స్త్రీ విరిగిపోయింది. ఆ స్త్రీ లాంటి వాళ్ళే ఆ సమరయులు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ. వాళ్ళ కోసమే ఆయన వచ్చాడు, వారి రక్షణ కోసం వచ్చాడు. ఊరు రక్షించబడింది. కారణం ఏంటి తెలుసా? గొప్ప వ్యభిచారంలో పాపులనే పిలవచ్చు తిని నీతిమంతులు. ఏ రోజునైతే నీవెవరివో ప్రజలకు నిరూపించే పనిలో పడ్డావేమో జాగ్రత్త సుమా. దానివల్ల గొడవలే జరుగుతాయి. మౌనంగా ఉండిపో. నా దేవుడు నన్ను పోషించాడు, నా దేవుడు నేను పోగొట్టుకున్నవన్నీ రెండంతలు తిరిగి ఇచ్చాడు, నా దేవుడు నేను నీకు దేవుడను, ఐ విల్ ప్రూవ్ దట్ ఐఎమ్ యువర్ గాడ్. సురేష్ దేవుడని రుజువు చేస్తాను. ఈరోజున ఈ సాక్ష్యం సత్యము, యథార్థము. నేను రుచి చూశాను, యేసయ్య నా కోసం వచ్చాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన విత్తబడిన ఈ వాక్యమును నువ్వు యాకోబు కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, యోనా కంటే, ఆలయము కంటే, సొలొమోను కంటే, మోషే కంటే గొప్పవాడు. నీకు సాగిలపడే ముఖ్య కార్యం మాకు చూడాలి. మా జీవితాలు కట్టమని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వేస్తున్నామని దీవించి, సమాధానంతో వాక్యమైన వారు విడిచి వదిలిపెట్టకుండా లైక్ చేయడానికి, కామెంట్ రాయడానికి, అనేక మందికి పంపించడానికి నీవు ప్రేరేపించమని వేస్తున్నామని దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.